మొన్నటి వరకు మొహం చాటేసిన వరుణుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలను కురిపిస్తున్నాడు. పల్లెలు పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. ఎగువ నుంచి వరద నీటి రాకతో ప్రాజెక్టులకు జలకల స్టార్ట్ అయింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయి. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లో లెవెల్ వంతెనలు జలమయమవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు చెట్లు నేల కొరిగి ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరికొండ మండలం కప్పలవాగు, ధరపల్లి మండలం ముత్యాలమ్మవాగు, ఎరగట్ల మండలం తీగలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మదనపల్లి ప్రాంతంలో పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని నంది పంప్ హౌస్ వద్ద గోదావరి నీటి ఎత్తిపోతలను ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు. 4 మోటార్లను ఆన్ చేశారు. 12,600 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్లోకి విడుదల చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురిసిన వర్షాలతో జూరాలకు 21,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 32,806 క్యూసెక్కులుగా ఉంది. భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. కుడి, ఎడమ కాలువలకు నీరు వదిలారు. మరోవైపు జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పచ్చని అడవుల పందిరి మధ్యన సహజ సుందర గిరి శిఖరాల చెంత ముత్యాల హారమై నేలకు జాలువారే జలపాతం బొగత రాతికొండల అంచులను తాకుతూ పాల నురగలను మిన్నంటి చల్లుతూ తెలంగాణ నయాగరై నిలుస్తోంది బొగత. సహజ ప్రకృతి సిరి కనువిందు చేసే జలనిధి బొగత అందాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. మరోవైపు ఏపీలోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో కొండవాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. పొల్లూరు సమీపంలోని ట్రైగ్రీస్ జలపాతానికి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో జలపాతం మరింత ఉధృతంగా మారింది. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రాంతాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. వరద పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు పర్యాటకులు ఈ ప్రాంతాలకు రావద్దని సూచించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది అమరావతిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రస్తుతం ఉత్తర ఒడిషా మీదుగా కదులుతున్న తీవ్ర వాయుగుండం రానున్న 24 గంటల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వైపు పయనిస్తుందని అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులు పడతాయని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.